ఎందరో అమరుల త్యాగఫలం వల్లనే నేడు తెలంగాణ రాష్ట్రం సాకారమైందని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయన జాతీయ పతాకాన్ని అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ప్రజాగాయకుడు గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जय हे, जय 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 हे। जय तेलंगाना, जय तेलंगाना। द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे। తెలంగాణ ఉద్యమంలో నేను కూడా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉండడం, అప్పుడు జరిగినటువంటి పోరాటంలో దెబ్బలు తినడం కానీ, ఆ ఉద్యమం చేసేటప్పుడు కానీ, ఆ కేసులు కానీ, ఈరోజు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అమరవీరుల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, అనేక సంఘర్షణలు, పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణకి ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం, నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మా పాలకవర్గం, మా మున్సిపల్ కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెచ్చుకొని కొట్లాడుకున్న తెలంగాణలో అప్పుడు పోరాటం చేసినటువంటి విద్యార్థి నాయకుడిగా ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా జమ్మికుంట ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఈరోజు ఈ వేడుకలలో జెండా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. కొన్ని అమరవీరులను చేసుకున్నందుకు అమరవీరులైన వాళ్ళకి కూడా నివాళులు అర్పిస్తూ కొంత బాధపడుతూ రానున్న రోజులలో కూడా జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి అందరి అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తూ జమ్మికుంట పాలకవర్గం ఆదర్శంగా నిలుస్తుందని తెలియజేస్తూ మరోసారి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.